మనకి క్రికెట్లో ఐపీఎల్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2008లోనే కదా. మరి అప్పుడు ఒక సాధారణ లీగ్గా అది కూడా 8 టీమ్స్తో స్టార్ట్ అయింది. సో దాని తర్వాత చూసుకుంటే మళ్ళీ 10 టీమ్స్ అయిపోయింది. సో దాని తర్వాత మళ్ళీ స్క్వాడ్ ఫిక్సింగ్ అని చెప్పేసి మళ్ళీ 8 టీమ్స్కి వచ్చింది. 8 కాస్త మళ్ళీ ప్రజెంట్ చూసుకుంటే మొత్తం 10 టీమ్స్తో ఐపీఎల్ అయితే కొనసాగుతూ ఉంది. మరి ఒక సాధారణ లీగ్ లాగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు దాని వాల్యూ చూసుకుంటే ఏకంగా 1.58 లక్షల కోట్లు అని చెప్పాలి. సో మరి దీంట్లో మరి ఇంత పాపులారిటీ వచ్చిన ఈ ఐపీఎల్కి సో ఇన్ని టీమ్స్ ఉన్నాయి కదా, మరి ఈ టీమ్స్ అన్నింటిలో కూడా మరి మోస్ట్ వాల్యుబుల్ టీమ్ ఏది భయ్యా అంటే చాలామంది అనుకునేది సిఎస్కేనో లేదు అంటే ముంబై ఇండియన్స్ అని చెప్తారు. ఎందుకంటే సిఎస్కే ముంబై ఇండియన్స్ చూసుకుంటే ఏకంగా 5 టైమ్స్ ట్రోఫీ అందుకున్నారు. దాని తర్వాత కేకేఆర్ చూసుకుంటే 3 టైమ్స్ అందుకున్నారు. మిగతా టీమ్స్ చూసుకుంటే ఒక్కొక్కసారి అందుకున్నారు. అయితే మరి వీటన్నిటిలో కూడా 5 టైమ్స్ అందుకున్న ఎంఐ లేదు అంటే సిఎస్కే, ఈ 2 వాల్యుబుల్ టీమ్స్ కాకుండా వీటిని మించిన ఇంకొక వాల్యుబుల్ టీం ఉంది. ఆ టీం ఏదో కాదు, ఆర్సీబీ అనమాట. సో మరి ఆర్సీబీ వాల్యూ కనుక చూసుకుంటే మరి $269 మిలియన్ ఉంది. సో దాని తర్వాత సెకండ్ ప్లేస్లో చూసుకుంటే ముంబై ఇండియన్స్ $242 మిలియన్. దాని తర్వాత సిఎస్కే చూసుకుంటే $235 మిలియన్. దాని తర్వాత కేకేఆర్ చూసుకుంటే $227 మిలియన్. దాని తర్వాత ఎస్ఆర్ వచ్చేసరికి $154 మిలియన్ అనమాట. దాని తర్వాత డీసీ 152, రాజస్థాన్ రాయల్స్ 146, గుజరాత్ టైటన్స్ వచ్చేసరికి 142, దాని తర్వాత పీబీకేస్ వచ్చేసరికి 141, దాని తర్వాత ఎల్ఎస్జీ వచ్చేసరికి $122 మిలియన్ అయితే ఉందన్నమాట. సో మరి ఓవరాల్గా చూసుకుంటే మరి టాప్లో ఉంది మనకి ఆర్సీబీ, దాని తర్వాత మరి లీస్ట్లో ఉందేమో ఎల్ఎస్జీ అని చెప్పాలా. సో మరి ఏదైనా సరే మరి ఇంత పాపులారిటీ ఐపీఎల్కి వచ్చిందంటే దాని అందరికీ మెయిన్ రీజన్ మరి క్రికెట్కి మన కంట్రీలో ఉన్న ఆదరణ అనే చెప్పాలి.